తిరుప్పావైలో అంటే ధనుర్మాస వ్రతంలో ఈరోజు మనం 10వ రోజులో ప్రవేశించాం. ఇప్పుడే మన దేవాలయంలో వేయించేసి ఉన్న శ్రీ భూసమేత వెంకటేశ్వర స్వామి వారికి, గోదా సమేత రంగనాథ స్వామి వారికి ఆరాధన ఆరగింపు చేసాం. ఇప్పుడు సంప్రదాయ ప్రకారం అలనాడు 12 మంది ఆళ్వారుల్లో ఒకరైన గోదాదేవి రచించిన తిరుప్పావై గీతాల్లోని తిరుప్పావై పాసురాల్లోని 10వ పాసురాన్ని స్వామివారికి విన్నవించుకుందాం. ముందుగా ఆ అమ్మవారు గోదాదేవి అమ్మవారి యొక్క ప్రార్థనా శ్లోకాలు. తిరువడిగలై శరణం తనగిరి తటే సుప్తముద్రోద్య కృష్ణం సంస్కృతిమధ్యాపయంతి స్వాతిష్టాయాం సృజనిగలితం యా బలాత్కృత్య భుంక్తే గోదా తస్సై నమైదమిదం భూయేవాస్తు భూయః తమతమణిమాలా చారుకల్లారహస్తాం తనభరణమిదాంగీ సంద్రవాత్సల్య సింధు అలక వినిధా వినిసగ్భిరా కృష్ణనాథ సన్మృతి గోదా విష్ణు చిత్తాత్మజా నమః. కర్కటే పూర్వ పాల్గొన్యాం తులసీ కారణోద్భవాం విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయకీం. పండాల్ తిరువడిగలై శరణం. నోత్తు చివరక్కం உகுகின்ற அம்மன்னாய் வாத்தமும் தாராரோ வாஷால் திரவாதாய் நாத்தத்துளாய் முடி நாராயணன் நம்மால் ஒத்த பறை தரும் முடியனால் பண்டொரு நாள் கூத்தத்தின் வாய் முயந்த கும்பகரணன் ஒத்து முனக்கே பெருந்தியல் தான் தந்தானோ ஆத்த ஆனந்தலுடையாய் அருங்களமே தேத்தமாய் வன்றோம் திரவேலோர் ఎంబావాయ్. పెద్దవాళ్ళ దగ్గరే ఉన్నాం. అంటే భక్తుల్లో గొప్పవాళ్ళు వీళ్ళని నిద్ర లేపుతున్నారన్నమాట. వీళ్ళు రాత్రంతా కూడాను భగవంతుడి యొక్క నామాన్ని స్మరణ చేసుకుంటూ ఆయనతో ఐక్యమైపోయి మేల్కొని రావట్లా వీళ్ళకి. అదనమాట వీళ్ళకి మిగతా గోపికలకి తేడా ఏంటంటే వీళ్ళు బాగా భక్తిలో పండిపోయారు. అందుకోసం ఆ భగవంతుడి యొక్క సుఖానుభవం పొందిన ఓ తల్లి తలుపు తెరవకపోయిన పోదుగాక, కనీసం మాట అయినా మాట్లాడు. పరిమళతో నిండిన తులసిమాలలు అలంకరించుకున్న కిరీటం గలవాడు ఎవరైనా నారాయణుడు. ఆయన మేమేమో ఏమీ లేని వాళ్ళం. మేము మంగళం పాడితే చాలు పరా అనే పురుషార్థాన్ని వసిగే పుణ్యమూర్తి ఆయన. పరా అని వాయిద్యం అంటారు. చివరికి పరా అనే వాయిద్యం ఇచ్చినట్టు ఏముండదు తిరుప్పావైలో. పర అంటే ఆ పరమాత్మను పొందటమే పర అంటే పరమాత్మలో ఐక్యం అవటం అన్నమాట. అదే అన్నమాట. మళ్ళీ పునరపి జననం పునరపి మరణం లేకుండా భగవంతుడిలో ఐక్యం అవటం. మరి మానవ జన్మ ఎత్తినందుకు ఫలితం అదే. దేవతలు కూడా ఆ భాగ్యం ఉండదుట. పుణ్యం క్షీణించగానే మళ్ళీ నేల మీద పడతారట. అంటే పరకి టికెట్ ఎక్కడి నుంచి అంటే మానవ లోకంలోంచే. అందుకోసం మరి మేము మంగళం పాడితే చాలు పరా ఇచ్చేస్తాడు ఆయన, ఆ పురుషోత్తముడు. అటువంటి పుణ్యమూర్తి ఆయన ఏం చేశాడు, ఒకనాడు మృత్యువు నోటిలో పడిన ఆయన కాదు, కుంభకర్ణుడు నీచే ఓడింపబడి దేనిలో నిద్రలో, ఎవరితోటి ఈ పడుకున్న ఆమెతోటి నిద్రలో పోటీ పడ్డారేమో మీ ఇద్దరు. ఆయన ఓడింపబడినట్టున్నాడు కాబట్టి నువ్వు
ఆయన లేచినా కూడా ఇంకా నువ్వు లేవట్లా. అది సంగతి. నిద్ర మత్తు వదలకుండా ఇంకా పడుకున్న ఓ తల్లి, మాకందరికీ శిరోభూషణ అయిన దానా, నిద్ర నుండి లేచి మైకాన్ని వదిలించుకొని వచ్చి తలుపు తెరవే, నోరు తెరిచి మాట్లాడు, నీ ముఖానికి కప్పుకున్న ఆవరణాన్ని తొలగించి నీ దర్శనం మాకివ్వు. అయ్యవారి దర్శనం కన్నా అమ్మవారి దర్శనం ముందు చేసుకోవాలి కదా కదా. వీళ్ళందరూ గొప్ప అమ్మవారు కదా. కాబట్టి వీళ్ళ దర్శనం అయ్యి వీళ్ళని పిలుచుకుపోతే గానీ ఆ స్వామి మాట్లాడు. అది ఇందులో అంతరార్థం. ఈ 10 మందిని పిలుచుకొని వెళ్తే గానీ ఆయన మనకు ఆ అనుభవం ఇవ్వడు, పరమాత్మ అనుభవం. అది ఈ పాసురంలోని అంతరార్థం. కృష్ణార్పణమస్తు. అందరూ శరణం.